యొక్క నామములో ఉన్న ఆయన శిలువను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు ఆయన కృపను పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఆయన శరీరంలో సంపూర్ణమైన మనకి దేవుడు దాచేది కాక 15వ అధ్యాయం 1 పత్రిక 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదవబడ విన్నాం. 3వ వచనంలో నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి లేఖనం ప్రకారం 3వ దినము లేపబడేది. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు నాయన. ఈ మాటలు నేను ధ్యానిస్తుండగా సహాయం చేయండి నాయన. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేసి మీ కృప మీ మహదైశ్వర్యం మాకు దయచేసి మీ సన్నిధి కాంతి మాతో నుంచి నడిపించి మీ కృపలో ఆయన మీ మాటలో ఉన్న సత్యము నేను గ్రహించి నీ బిడ్డలలో నేను ఆరాధించడానికి సహాయం చేయాలి. నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంది. యేసుక్రీస్తు నామములో అడుగుపెట్టున్నాం తండ్రి, ఆమేన్. 1 కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు చాలా విషయాలు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ గురించి రాసిన విషయాలను చూస్తాము. ఈ కొరింథీ సంఘానికి చాలా విషయాలు ఆయన యొక్క సంపూర్ణతల గురించి, ఆయన యొక్క పరిపూర్ణతల గురించి జ్ఞాపకం చేసిన విషయాలు మనము చూస్తాం. 1వ అధ్యాయంలోనే ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఏమంటాడు అంటే 17వ వచనంలో బాప్తిసం ఇచ్చినట్టు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించటకే ఆయన నన్ను పంపేది. వాక్చాతుర్యం లేకపోయినా శిలువ వ్యర్థమైపోతుంది. శిలువ ఈ మధ్యలో ఎందుకు వ్యర్థమైపోతుంది? ఆ విషయాన్ని పౌలు భక్తులు వారితో సంభాషణ, వారి విషయాలు జ్ఞాపకం చేస్తూ శిలువ యొక్క విలువను కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు. ఏమైపోతుంది జ్ఞాపకం చేస్తారు? 2వ వచనం మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 2వ వచనం మనం చూస్తే వాక్చాతుర్యంతో కాక నేను యేసుక్రీస్తు అనగా శిలువబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మధ్య ఎరుగకూడదని నిశ్చయించుకొచ్చుని. ఒకటి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, శిలువ మీ మధ్యలో వ్యర్థమైపోతుంది, శిలువ మీకు వ్యర్థితనం అయిపోయింది, శిలువ మీ మధ్యలో ఏ విధంగా పని చేయట్లేదు. ఎందుకు అంటే ఆయన అంటున్నాడు, నాకు ఈ భూమి మీద అనగా నా ఆత్మీయ జీవితానికి, నా వ్యక్తిగత జీవితానికి శిలువ తప్ప నేను ఈ భూమి మీద దేనిని ఎనగకూడదు కాక. అంత పెద్ద మహానుభావుడు, అంత పెద్ద థియాలజీ లేకపోతే అంత పెద్ద శాస్త్రీయవేత్త, ధర్మశాస్త్రాన్ని క్షోభంగా ఎదిగిన వ్యక్తి, ధర్మశాస్త్రంలోని సంపూర్ణత ఎదిగిన వ్యక్తి మనకి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మీ మధ్యలో శిలువ వ్యర్థమైపోతుంది, మీ మధ్యలో శిలువ వ్యర్థితమైపోతుంది అని జ్ఞాపకం చేస్తూ ఆ శిలువని నేను ఆధారము చేస్తున్నాను. శిలువను నేను ఆధారం చేసుకుని శిలువ తప్ప నేను దేనిని ఎరగక ఉందును కాక. దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువ మనకి ఇంగ్లీష్లో క్రాస్ అనే మాటతో దీన్ని వాడతాం. CROSS, క్రాస్ అంటే దాటుట. తెలుగులోకి క్రాస్ అంటే తెలుగులో దాటుట, క్రాస్ చేయడం. ఐగుప్తుల నుంచి ఇజ్రాయేలు బయటకు వస్తున్నప్పుడు, ప్రథమ సంతానం చనిపోతూ ఉంటే గొర్రెలు అర్పించి ద్వారకంలో పూసి
ఆ ద్వార బంధం నుంచి వారు బయటికి వచ్చారు. నిర్గమము అని దానికి పేరు పెట్టబడింది. నిర్గమము అంటే దాటుట, అంటే బయటికి రావడం. ఒకటి అనగా ఇశ్రాయేలు జీవితంలో ఐగుప్తు నుంచి బయటికి రావడం ఒకటి. రెండు, ఎర్ర సముద్రం వారు రెండు పాయింట్లు చేసుకుని దాని నుండి బయటికి రావడం. మూడవది వారి జీవితంలో యోర్దాను నుండి బయటికి రావడం. శిలువ యొక్క విలువ తెలియకుండా బ్రతుకుతున్న కొరంథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ, సంఘాలు గుర్తుపెట్టుకోండి, శిలువలోని విలువను తెలుసుకోండి, శిలువలోని మాధుర్యాన్ని తెలుసుకోండి. ఈరోజు శిలువ చాలా మంది మెండేస్తుంటారు. ఈరోజు చాలా మంది శిలువ చూడగానే మనకి వెంటనే ఇలా అనుకొని వెళ్తుంటారు ప్రార్థన చేసుకోండి. కారణం ఏంటంటే ఈ భూమి మీద క్రీస్తు పూర్వం శిలువకు విలువ లేదు. శిలువ అంటే ఒక శాపగ్రస్తమైనది, శిలువ అంటే ఒక వెలివేయబడినది. యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే శిలువ మీద మరణించాడో దానికి విలువ వచ్చింది. రెండు చెక్కల మీద వేలాడబడిన యేసయ్య, రెండు కొయ్యల మీద వేలాడబడిన యేసయ్య. అందుకే అంటాడు మొదటి కొరింథీ పత్రిక 15:3-4 చూస్తే అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నేను మీ మధ్యలో, నేను నా విషయంలో దేవుడు నాకు ఇవ్వబడిన ఉపదేశం అదేమనగా క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయడం. క్రీస్తు మన పాపముల నిమిత్తం శిలువ వేయబడి, ఎవరి కోసం? ఆయన కోసం కాదండి. ఆయన శిలువ వేయబడింది ఆయన కోసం కాదు. ఈ సర్వమానవాళి పాపం నుండి విడిపించడానికి, సర్వమానవాళి పాప శాపం నుండి విడిపించడానికి ఆయన శిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఈరోజు మన జీవితంలో శిలువ వ్యర్థమైపోతుంది? ఎందుకు మన మధ్యలో శిలువ వ్యతిరేకమైపోతుంది అంటే రక్షించలేని అనుభవం. అందుకే మొదటి కొరింథీ పత్రిక 15 చాలా విషయాలు జ్ఞాపకం చేశాడు పౌలు భక్తులు, చాలా విషయాలు జ్ఞాపకం చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే సంఘానికి శిలువ యొక్క విలువను తెలియపరచాలి, సంఘానికి శిలువలో మాధుర్యం తెలియపరచాలి. యేసులో తన శిష్యులు అయ్యా నేను వెంబడిస్తారంటే యేసు అన్నాడు, తన శిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించు. మీరు శిలువ ఎత్తుకొని వెంబడించండి అంటే శిలువ శ్రమకు గుర్తు, శిలువ కష్టములకు గుర్తు, శిలువ పట్టింపు జీవితానికి గుర్తు, శిలువ త్యాగములకు గుర్తు. ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండి ప్రభువు కొరకు బ్రతికితే ప్రభు మీ భూమిలో మహిమపరచబడతాడు. అదే విషయాన్ని పౌలు అన్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశము, లేదా నాకు ఇయ్యబడినటువంటి సువార్త, లేదా నాకు ఇయ్యబడినటువంటి దేవుడిచ్చిన అంశం ఏంటంటే యేసు క్రీస్తు వారు లేఖనముల ప్రకారము చనిపోయారు, లేఖనముల ప్రకారం చనిపోయి లేఖనముల ప్రకారం తిరిగి లేపబడ్డాడు. ఈ లేఖనముల ప్రకారం చనిపోయినప్పుడు మనకు కనపడుతుంది ఏంటంటే శిలువ యొక్క విలువ మనకి కనపడుతుంది. ఈరోజు చాలా జీవితాల్లో శిలువలోని మాధుర్యం ఎరగక, శిలువలోని దైవ సంబంధమైన ప్రత్యక్షత ఎరగక వ్యర్థమైపోతుంది. మనం వెర్రివారంగా బ్రతుకుతున్నాం. అందుకనే మొదటి అధ్యాయంలో అన్నాడు 17-18 మీ మధ్యలో శిలువ వ్యర్థమైపోతుంది. ఎందుకు అయిపోతుంది? మీరు చూడండి ఒకసారి. ఎందుకు అయిపోతుందంటే 13వ క్రీస్తు అంటే పైన 11వ నుంచి మనం చూస్తున్నా, సహోదరులారా మీలో కలహం కలవని మిమ్మల్ని గురించి వారు నాకు తెలియవచ్చును. మీలో కలహం ఉంది. ఎందుకుంది కలహం? మీలో ఎందుకు కలహం ఉంది? మీలో ఎందుకు ఒకరికంటే ఒక గొప్ప అని ఎందుకు అనుకుంటున్నారంటే మీలో కక్షలు, మీలో ఏక తాత్పర్యం లేకపోతున్నారు. 10వ నుంచి మనం చూసుకుంటూ వస్తే ఆయన జ్ఞాపకం చేస్తున్న కక్షలు, కలహములు మీలో చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే మీ మధ్యలో శిలువ యొక్క విలువను ఎరగకుండా మీరు బ్రతుకుతున్నారు. అందుకనే వారంట గ్రూపిస్ట్ చేస్తున్నారంట. అక్కడ ఎలాగా చూడండి, పౌలు వారు కొంతమంది అంట, పౌలు వారు కొంతమంది అంట, అపోల్లో వారు కొంతమంది అంట, మరొకరు కేవవారంట, మరి కొంతమంది క్రీస్తు వారంట. గ్రూపిజం చేసుకుంటున్నారు. ఈ గ్రూపిజం వలన ఎవరు వ్యర్థమైపోతున్నారు అంటే యేసు క్రీస్తు కొరకు శిలువ వారి మధ్యలో
వెర్రితనం అయిపోయింది. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ వారి మధ్యలో వ్యర్థమైపోతుంది అంటే యేసు అన్నాడు, ఆయన మత్తయి సువార్తలో మాట్లాడుతూ, పందులు ఎంత మీ ముత్యములు వేయొద్దు, అవి వ్యర్థమైపోతుంది. బూడిదలో పన్నీరు పోస్తే అది వ్యర్థమైపోతుంది. ఈ కొరింథీ సంఘం కూడా శిలువ గురించి తెలియపరుస్తుంటే వ్యర్థమైపోతుంది, కానీ ఏ మాత్రం ఆధ్యాత్మిక జీవితంలో మెలుగులోని రావట్లేదు. చూడండి, 3వ అధ్యాయంలో కూడా అదే మాట జ్ఞాపకం చేస్తూ 2-3 వచనాల్లో, 3వ అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు చూస్తే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నా, శరీర సంబంధమైన మనుషులను పసిబిడ్డలను మీతో మాట్లాడుతున్నాను. మీరు ఇంకొక శరీర సంబంధమై ఉండడం వల్ల మీరు బలహీనైన కాదా? ఏంటి కారణం అంటే మీలో అసూయ, కలహము ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు రీతిగా నడుస్తున్నవారు కాదా? చూడండి దేవుడిలా, ఎందుకు వారి మధ్యలో శిలువ వ్యర్థమైపోతుందంటే, సంఘంలో ఆ రోజు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మీలో అసూయ, మీలో కలహము, మీలో కక్షలు, మీలో చాలా చాలా విధాలైనటువంటి లోక సంబంధమైన విషయాలు మీలో ఉన్నాయి. వాటినన్నింటినీ మీరు విడిచిపెట్టాలి. ఎందుకు అంటే వారిలో ఉన్నటువంటి విషయాలను ఎత్తి చూపిస్తూ, దీని వలన మీరు క్రీస్తు యొక్క శిలువ యొక్క పరిపూర్ణతలోనికి మీరు రాలేకపోతున్నారు. అయితే మనం తెలుసుకోవాల్సింది, మనం ఎరగాల్సింది ఏంటంటే, క్రీస్తు ఈ భూమి మీద ఏం చేశాడు అంటే, ఒకటి అక్కడ అంటున్నాడు, అంటే ఆ 15వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, నా జీవన ఉపదేశం మొదట నీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడు. మన పాపముల నిమిత్తము శిలువలో ఆయన చనిపోతున్నప్పుడు సర్వమానవాళి పాపమును భరించడానికి చనిపోయాడు. అది విలువ. ఈ భూమి మీద పాపము యొక్క పరిపక్వతను ఆయన దేహం మీద భరించడానికి వచ్చాడు. అందుకే గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద పాపం యొక్క పరిపక్వత, పాపం యొక్క సంపూర్ణత 5వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో పాపం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకన్నాడు అంటే, ఈ భూమి మీద పాపం యొక్క పరిపక్వత ఆ రోజు నోవాహుతో దేవుడు అన్నాడు, నోవాహు, ఇదిగో భూమిని నాశనం చేస్తాను అంటే ఓడ కట్టుకున్నాడు. యేసు కుమారుడు భూమి మీదకి వస్తున్నప్పుడు తండ్రి దేవుడు అంటున్నాడు, ఈ భూమిని నాశనం చేస్తానంటే, అయ్యా నేను కూడా రక్షణ ఓడను కడతాను. ఒకసారి సమయం ఆయన వచ్చాడు, కాలం సంపూర్ణమైంది. ఆ పరిపూర్ణమైన కాలంలో ఆయన వచ్చి తన యొక్క శిలువ ద్వారా, శిలువ రెక్కల నీడ ద్వారా ఈ భూమి మీద ఒక పెద్ద రక్షణ ద్వారము తెరిచి, రండి నా దగ్గరికి, ఎందుకంటే నీ పాపముల కొరకు నేను చనిపోవడానికి ఇష్టపడ్డా, నీ పాపమును భరించడానికి ఇష్టపడ్డా. సర్వమానవాళి పాపము భరించడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన పాపముల కొరకు చనిపోలే, ఆయన లోపం కొరకు చనిపోలే, ఆయన కొరకు చనిపోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎవరి కొరకు చనిపోయాడంటే సర్వమానవాళి పాపము కొరకు చనిపోయాడు. గొర్రె పిల్లవలే పాప నివారణలో ఒకవేళ యాజకులు మనం అడిగితే యాజకుడు ఏమన్నాడు అంటే, అయ్యా నా పాపముల కొరకు గొర్రెలు తీసుకెళ్ళి దాని తల మీద చేయబెట్టి, అయ్యా నాకు ప్రతిగా గొర్రెలు పంపించగా యాజకుడు నేను ఇస్తే దాని రక్తం తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధతలో కరుణాపీఠాన్ని చూసి, అయ్యా ఈ బిడ్డని కనికరించాలి, మళ్ళా అదే రక్తాన్ని తీసుకొచ్చి ప్రజల మీద ప్రోత్సహించి, యెహోవా మిమ్మల్ని శుద్ధి చేయను గాక, యెహోవా మిమ్మల్ని సమాధానపరచును గాక, యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి ఆశీర్వదించును గాక ప్రజలతో యాజకుడు చెప్పేటువంటి మాటలు. యాజకుడు ఈ యొక్క గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం
తీసుకొని ప్రజల మీద ప్రోత్సహిస్తున్నప్పుడు దేవుడు నీ పాపములను పరిహరించును గాక అని చెప్పువారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఒక గొర్రెలాగా ఆయన మన కోసము వధకు తేబడిన గొర్రె పిల్ల వలె మన కోసం చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకనే సర్వమానవాళి పాపము భరించడానికి వచ్చాడు. అందుకే అక్కడ అంటున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదటికి అప్పగించలేమన్నదా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధించి మన పాపముల నిమిత్తం ప్రభువా నేను పాపిని, నా పాపములు సిలువలో నీకు కొట్టి వేసినందుకు నీకు వందనాలు, నా శాపము నీవు సిలువలో కొట్టి వేసినందుకు నీకు వందనాలు. మానవ జీవితానికి ఎప్పుడు విలువ పెరుగుతుందంటే నీ పాపము భరించిన యేసును జ్ఞాపకం చేసుకొని ప్రభువా నా కొరకే నీ సిలువలో మరణించిన నీకు వందనాలు. మానవుని కొరకు ఈ భూమికి సంపూర్ణ మానవుడిగా దిగి వచ్చి సంపూర్ణ దైవత్వము కాకుండా సంపూర్ణ మానవుడిగా భూమికి వచ్చి ఆయన కన్నీరు కార్చి ఆయన ఆకలికొని ఆయన చెమట కార్చి ఆయన రక్తం కార్చి భూమిని సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుని కుమారుడిగా ప్రూవ్ చేసుకొని మొదటి ఆదాము ఏ పాపమైతే చేసి మానవుని శాపంలోకి మరణంలోకి తీసుకెళ్ళాడు అదే మరణంలో నుండి జీవంలోకి తీసుకురావడానికి మరణంలో నుండి జీవంలోని దాటింపజేయడానికి ఆ శిలువ మీద ఆయన చనిపోయి రండి నా దగ్గరికి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ పాపముల కొరకు నేను చనిపోవడానికి ఇష్టపడ్డా, మీ శాపముల కొరకు నేను చనిపోవడానికి ఇష్టపడ్డా. సర్వ శరీరము యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ దగ్గరికి రాకపోతే ఈ భూమి మీద రక్షణ లేదు. ఆ రోజు నోవాహు ప్రకటిస్తుంటే చాలా మంది అనుకున్నారు వర్షవాడని పిచ్చొచ్చిందంట. ఈరోజు క్రైస్తవులు చూసి చాలా మంది వచ్చి పిచ్చొచ్చింది అని వీళ్ళకి ఏదో పిచ్చి పట్టింది, వెర్రితనంగా ఉండొచ్చు. లోకానికి అది ఒక వెర్రితనంగానో లోకానికి అది ఒక వ్యర్థముగా ఉండొచ్చు. కానీ క్రీస్తు శిలువ ఎవరికి వస్తే ఆ విలువ ఏంటో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు శిలువ ఎవరికి వస్తే నిన్ను నన్ను రక్షించలేని దేవుడు నీ మాలిన్యాన్ని నీ పాపాన్ని నా పాపాన్ని తుడిచివేయగలిగిన అద్భుతమైన దేవుడు ఆయన. మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అనగా మీ మాట్లాడుతూ మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతో మీ వద్దకు వస్తున్నారన్న సంగతి మీకు తెలియను. అక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను మీ మధ్యలో తీసుకొచ్చిన స్వార్థ మాటలతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ మీ మధ్యలో నేను వచ్చింది. ఈ శక్తి ఎక్కడిది? నా వల్ల కలిగినది కాదు, ఏ బోధకుల వల్ల కలిగినది కాదు, ఏ ప్రసంగికుల వల్ల ఏ యాజకుల వల్ల కలిగినది కాదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మాత్రమే శక్తి. ఒక్క యేసుక్రీస్తు శిలువలో ఆయన మరణించిన విషయాన్ని ఏ వ్యక్తి అయితే గుర్తు పెట్టుకొని ఆయన నా కోసం చనిపోయాడు, నా పాపములు భరించాడు, నా శాపములు భరించాడని వ్యక్తి ఎవరైతే ఆయన శిలువను చూసి ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన అంటున్నాడు, ఆయన పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, అయ్యా నేను శక్తి చేత వస్తున్నా మీ దగ్గరికి, నేను పరిశుద్ధాత్మతో నేను వస్తున్నా మీ దగ్గరికి. ఈ శక్తి ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ దగ్గర నాకు శక్తి దొరికింది. నేను అందుకే శిలువ దగ్గర నా జీవితాన్ని సరెండర్ చేశాను. అందుకనే నా జీవితాన్ని దేవుడు విలువగా చూశాను. నేను స్వార్థ ప్రకటిస్తుంటే నా వెనక ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. నేను స్వార్థ ప్రకటిస్తుంటే అనేక మంది చనిపోయిన వారు తిరిగి లేకపోవడం నేను చూస్తున్నాను. పౌలు భక్తుల యొక్క స్వార్థ ప్రకటనలో చాలా మంది బాగులేని వారు స్వస్థపరచబడినటువంటి విషయాలు 3 జర్నీస్ లో 3 జర్నీస్ లో మిషనరీ జర్నీస్ లో మనం చూస్తాం. అది శక్తి చేత, ఎవరి శక్తి చేత? నా శక్తి చేత అనేది అక్కడ సువార్త వల్ల శక్తి చేత. సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద చనిపోయి తిరిగి లేవబడ్డాడు. ఇది ఎందుకు చనిపోయాడంటే ఆయన కొరకు కాదు, సర్వమానవాళి కొరకు, సర్వమానవాళి పాపము భరించిన కొరకు చనిపోయినటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిని సువార్తగా పరిశుద్ధ
పరిశుద్ధాత్మతో శక్తితో మీ మధ్యలో నేను వచ్చిన. అందుకనే మూడు భక్తులు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్న బిడ్డ ఈ భూమి మీద యేసుక్రీస్తు వారి వలన మనకు కలిగింది ఏంటంటే, మనకి ఆయన మన పాపములు భరించి ఆయన శిలువ యొక్క మనకు శక్తినిచ్చి ఆత్మతో నింపబడే అనుభవాన్ని దేవుడు మనకి దయచేసి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో కూడా తిమోతి సంఘానికి అపోస్తలుడు పౌలు మాట్లాడతాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశముల యుద్ధగురి నిష్ప్రయోజనమైన మనుషుల వలన తిరిగి ఆయనను శ్రీమంతుడైన దేవుడు నాకు అప్పగించబడిన ఆయన మహిమతో సువార్త ప్రకటన ప్రకారం ధర్మశాస్త్ర విరోధులకు, విధేయులకు, భక్తిహీనులకు, పాపిష్ఠులకు, అపవిత్రులకు, మతదోషులకు, పితృ సంహారకులకు, మాతృ సంహారకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు. చూడండి ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు. 11వ వచనం అంతా వీటిని చదువుకోండి. శ్రీమంతుడైన దేవుడు నాకు ఇచ్చిన స్వార్థం ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన సర్వాధికారం. వీళ్ళందరికీ యేసు ప్రభువు నీ కోసం చనిపోయాడు. యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. మన పాపముల కోసం చనిపోయాడు. మన శాపముల కోసం చనిపోయాడు అని చెప్తున్నప్పుడంట వారి హృదయాల్లో నూతనమైన ఆశ కలిగిందంట. ఇది ఒక విషయం. ఎవరైతే నా కోసం యేసయ్య చనిపోయాడో, సిలువలో ఎవరైతే నా కోసం సిలువలో ఆయన మరణించాలని విశ్వసిస్తారో ఆధ్యాత్మికమైన పురుగోలు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మనము ఈ భూమి మీద సిలువ యొద్దకు వస్తే మనల్ని క్షమించేవాడు ఆయన ఉన్నాడు. మనల్ని పాపం నుండి విడిపించేవాడు ఆయన ఉన్నాడు. అపవిత్రత నుండి, శాపం నుండి, బలహీనత నుండి, అవిధేయత నుండి, అక్రమం నుండి విడిపించగలిగేవాడు ఆయన. రెండవ విషయాన్ని, ఎందుకు మనం ఈరోజు శిలువ యొక్క సంపూర్ణతను ఎరగలేకపోతున్నాం? మొదటిది, మన పాపముల కొరకు చనిపోవడానికి కష్టపడ్డాడు. రెండోది, ఆయన మానవునికి దేవునికి ఉన్న విరోధాన్ని దూరపరిచాడు. ఇది ఆయన చేసిన మహా గొప్ప కార్యం. మనకు తెలుసు. ఆయన నేను ఒకసారి పరిశుద్ధాత్మను నాకు జ్ఞాపకం చేసి విధానం బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు భక్తులు అనగా తను వ్యక్తిగతంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయంలో, ఎందుకు సిలువ ఈ మధ్యలో వ్యర్థమైపోతుంది, ఎందుకు సిలువ విపరీతమైపోతుందంటే, దేవునితో సమాధానపరచడానికి వచ్చిన ఆయనను మీరు గ్రహించలేదు కదా. దేవునితో మానవుని సమాధానపరచడానికి వచ్చాడు. ఎలాగా అంటే, అయ్యా వారందరినీ నువ్వు శిక్షించొద్దు, శిక్షిస్తే నా దేహాన్ని నువ్వు శిక్షించు. నా దేహం శిక్షించబడటానికి ఎంత అయినా నన్ను నేను నీకు అప్పగించుకుంటాను. యెషయా ప్రవక్త అంటాడు, నాకు తెలుసు 9వ అధ్యాయం 6వ వచనంలో యెషయా ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు వారి గురించి జ్ఞాపకం చేస్తూ యెషయా ప్రవక్త అంటాడు 9వ అధ్యాయం 6వ వచనంలో, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని దేవునికి స్తోత్రం కలుగుగాక. సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడిందట. ఈ భూమి మీద సమాధాన పరచడానికి వచ్చాడు ఆయన. మానవునికి దేవునికి సమాధానం లేదు. మానవుడు దేవుని దగ్గరికి రావడానికి అర్హత కోల్పోయాడు. యేసు ప్రభువు అన్నాడు, అయ్యా వారందరి దగ్గర తీసుకొస్తాను. ఒకవేళ మనము మధ్యవర్తిత్వం చేసిన మనుషుల్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తే మోషే భక్తులు దేవునికి సలహా ఇచ్చాడు. ఏమని? అయ్యా నువ్వు చంపేస్తే, ఇప్పుడు ఎంతమంది నువ్వు ఇప్పుడు కానీ వాళ్ళు చంపేస్తే నువ్వు శాతగాడు అంటారయ్యా ప్రజలందరూ. నువ్వు పోషించగా చంపేస్తాను అంటారయ్యా. ఈ మీద ఏం చేస్తారు? కాబట్టి వాళ్ళని చంపబాక వాళ్ళని కనికరించు. అబ్రహాము సొదొమ గొమొర్రా వైపు దేవుడు నాశనం
దాన్ని కాపాడతావా? 40 మందిని కాపాడతావా? 40 మందిని కాపాడతావా? 30 మందిని కాపాడతావా? 20 మందిని కాపాడతావా? కనీసం లోతు కుటుంబం ఉంటే కాపాడతావా? ఎంత బతిలాడండి. అదే విషయాన్ని మోషే భక్తులు కూడా అవసరమైతే ఈ గ్రంథము విన్న పేపర్ గురించి కోసం కావాలి. ఎందుకంటే వీరికి మాత్రం నాశనము చేయబడ్డారు. కానీ యేసయ్య అన్నాడు, అయ్యా వీళ్ళందరినీ క్షమించయ్యా, మీరేం చేస్తున్నారు? మీరు కనుక వీరిని క్షమించు. మన పాపములను భరిస్తూ తండ్రితో సమాధానపరుస్తూ నల్లగొట్టబడుతున్నప్పుడు, మనం హింసించబడుతున్నప్పుడు మనలో నుంచి మానవుని దేహంలో నుంచి మంచి నేతిగా గుర్తుపెట్టుకోండి. కానీ యేసయ్యని కొడుతుంటే, యేసయ్యని దూషిస్తుంటే, వదకు తెగబడిన గొర్రె పిల్లలనే 39 దెబ్బలు కొట్టి ఒక్కొక్క దెబ్బ లాగుతుంటే, మాంసపు ముద్ద ఆ గొర్రెలతో కలిసి బయటికి వస్తుంటే, ఆయన మౌనంగా నిలబడి వారందరినీ ఎలా చూస్తుందా? ప్రభువా వీరందరినీ క్షమించయ్యా, నేను వీళ్ళందరినీ క్షమిస్తున్నాను, నువ్వు కూడా క్షమించు. అందుకే రోమపత్రిక రాస్తూ అద్భుతమైన మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? 8వ అధ్యాయంలో 6వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే 5 వచనం చదువు. రోమపత్రిక 8వ అధ్యాయం 5, 6 వచనాలు. శరీరానుసారంలో శరీర విషయంలో మనసులో మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమైనది. ఆత్మానుసారమైన మనసు. యేసు కుమారుడు ఆ రోజు విలపిస్తూ మొరపెడుతూ దెబ్బలు తింటూ 7 సార్లు జడ్జిమెంట్ జరిగిన 7 సార్లు దేవుని కుమారుడు సృష్టికర్త నిలబెట్టి ఆ సన్నివేటి సభలో ఈ పని చేసింది, ఆ పని చేసింది మొహం మీద కూర్చుంటే మామూలుగా ఉన్నాడు. నేను దేవుని కుమారుడిని. మీకు సన్నివేటి సభ ఎప్పుడు పెట్టుకున్నారు? మీరు ఇదిగో మోసే భక్తులు శిరాకు మీకు ఎక్కినప్పుడు ఈ సన్నివేటి సభ కలిగింది. అంతకంటే ముందు నుంచి నేను యెహోవా సభలో నేను ఉన్నవాడిని, నన్ను మీరు శిక్షిస్తారా అని అంటే ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడారు. ఒక్క రోజు తనకున్న కెపాసిటీ కూడా చూపించలేదు. ఎందుకు తెలుసా? సర్వమానవాళిని తండ్రితో సమాధానపరచడానికి మౌనంగా ఉండకపోతే మానవుడి మీద శాపము తొలగిపోదు అని తెలుసు. అందుకే నీవు నాకు ఇచ్చిన పనిని నేను ఇప్పుడు సంపూర్ణం చేసి, నేను నీకు ఇచ్చిన పని విషయంలో నీ చేతికి సమస్తం నేను అప్పగిస్తున్నాను. 17వ అధ్యాయం అంటాడు, నేను నాకు ఇచ్చిన పని అంతటిని నేను ముగించాను. ఇది జీవాత్మైనది. నేను చేసిన పని ఆత్మల సంపాదన వరకు చేశా. ఏ ఆత్మ కూడా నశించుకోవడం తండ్రి యొక్క ఇష్టము కాదు. ఏ ఆత్మ కూడా పాపము చేత పట్టబడి పాపాలలో ఉండడం తండ్రి యొక్క ఇష్టము కాదు. జీవాత్మైనదిగా ఉండాలి అంటే నీ ఆత్మ నా ఆత్మ నశించకుండా, నీ ఆత్మ నా ఆత్మ నాశనములకు పోకుండా కాపాడగలిగిన అద్భుతమైన దేవుడు. రెండోది మనం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన తండ్రితో పరలోకమైన తండ్రితో సమాధానపరచడానికి వచ్చాడు. ఇది ఎంత గొప్ప విలువైనది! ఆత్మ రక్షించబడ్డదే అని ఉద్దేశం. ఆత్మలు కాయడానికి, ఆత్మలు నరకం నుండి పంపించడానికి, ఆత్మల యొక్క నాశనం నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. అందుకనే 8వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్న విషయము, 8వ అధ్యాయంలో 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైంది. ఆయన ఆత్మానుసారంగా ఆలోచించాడు, అది జీవం పోసింది, అది సమాధానంలో కూడా నింపబడింది. రెండు ఒకేసారి ఆయన దేహం శిక్షించబడుతున్నప్పుడు ఈ భూమికి జీవము పోయబడింది, ఈ భూమికి సమాధానం కూడా వచ్చింది. అది ఆయనలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం. అందుకనే ఈ మధ్యలో శిలువ వ్యర్థమైపోతుంది. అందుకని ఈ మధ్యలో శిలువ వెరితనమైపోతుంది. శిలువ విలువను తెలుసుకోండి విడదారా. సంగమా గుర్తుపెట్టుకోండి, మన పాపముల కొరకు చనిపోవడానికి ఆయన మనల్ని తండ్రితో సమాధానపరచడానికి వచ్చాడు. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మూడో విషయం, ఆయన మానవునికి ఒక సమాధానాన్ని తిరిగి నిర్మించడానికి వచ్చాడు. ఇది మూడో విషయాన్ని నాకు చేస్తాను. ఒకటి, మన పాపం భరించడానికి ఇష్టపడ్డాడు. రెండు, మనల్ని తండ్రితో సమాధానపరచడానికి ఆయన ఎలాగ చేయాలో అలా చేశాడు. దీంట్లో ఇంకొకటి ఎత్తి, ఇదిగో ఇది నువ్వు చేయలేదని సాధారణ
ఏ ఏ ఈ భూమి మీద ఏ శాస్త్రవేత్త ఏ పాపం చూపించడానికి మొత్తం పరిపూర్ణంగా పనిచేశాడు. ఎవరైనా ఎంత పాపి అయినా నా దగ్గరికి వచ్చి మురికి వస్త్రాలైనా ఎటువంటి వ్యక్తి అయినా వచ్చి ప్రభువా నేను పాపిని కనికరించినట్టు కనిపిస్తాను. దీంట్లో యాజకుడు ప్రమేయం అవసరంలే, బోధకుడు ప్రమేయం అవసరంలే, ఏ స్వార్థికుడు ఎవరు విన్నా అవసరంలే. నువ్వు డైరెక్ట్ గా బాబు దగ్గరికి వెళ్తే నేను క్షమించాను. మూడోది ఇగో మీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం అంటాడు. 3వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు యోహాను గారు జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటాడు, మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నాము. సహోదరులారా గుర్తుపెట్టుకోండి, నిన్ను అని నీ పొరుగు వారిని ప్రేమించు. మూడోది, మీరు సమాధానం కలిగి ఉండండి. ఈ భూమి మీద ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడంట. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ప్రేమించడానికి దేవుడు మనం పంపించడం మీద అంటున్నాడు. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేని వాడు మరణంలో నుండి ప్రేమించేవాడు, సహోదరుని ప్రేమించేవాడు మరణంలో నుండి జీవులోనికి రాకున్నాడు. గుర్తుపెట్టుకోండి, పక్కన వారిని, సహోదరులను, మన పొరుగు వారిని, మనకి తెలిసిన ప్రతి ఒక్కరిని, శత్రువుని సైతం ప్రేమించే లక్షణం మనకి కావాలి. మనం ప్రేమించకుండా బాబా నేను ప్రేమిస్తానయ్యా, పక్కనోడుకున్నాకంటే నీతోనే నేను ప్రేమిస్తానంటే నీకు నా సంబంధం లేదని ఆయన అంటాడు. అందుకే ఆయన మత్తయి సువార్త అన్నాడు, తండ్రి నీ నామములో ఇలా అద్భుతాలు చేసిన, ఇన్ని సూచిక్రియలు చేసిన, అయ్యా నీ నామములో అన్ని అద్భుతాలు చేసినట్టే నేను మిమ్మల్ని ఎరగను, నా యొద్దకు మీరు దేవుని బిడ్డలారా ఈ భూమి మీద పక్కన వారితో, సహోదరులతో మీరు చూడండి. ఆయన పాత నిబంధనలో నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో సహోదరుని ప్రేమించండి, సహోదరుని ఏది ఆశించొద్దు, సహోదరుని గాడిదనైనను దాసులైనను దేని ఆశించు, పొరుగు వారిని దేని ఆశించు. ఎందుకంటే వాడు అనగా పొరుగు వారిని నీ దేహాన్ని ఎలా ప్రేమించుకున్నామో అలా ప్రేమించడము నేర్చుకో. ఈ రోజుకి మనకి మిషనరీస్ వచ్చి ఈ పరిశుద్ధ గ్రంథాలు చేతికి ఇచ్చారంటే, ఈ రోజుకి మిషనరీస్ వచ్చి ఈరోజు మనకు చదువు నేర్పించి మన సమాజంలో ఇంత విలువగా బ్రతకడానికి చూపించారంటే పొరుగు వారిని ప్రేమించడానికి వచ్చిన మిషనరీస్. చదువునిచ్చారు, విలువనిచ్చారు, భాగ్యమిచ్చారు. ఈరోజు సమాజంలో మనం కూడా క్రైస్తవులుగా బ్రతకడానికి దేవుడు కృపను చూపించారు. వారు ఆ త్యాగం చేయకపోతే, వారు ఆ త్యాగం నేర్చుకోకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవారము కాదు. దేవుని బిడ్డలారా, సహోదరులు ప్రేమించి, పక్కన వారు పొరుగు వారిని ప్రేమించి, పొరుగు వారి కొరకు ప్రార్థించండి, శత్రువు కొరకు ప్రార్థించండి, నేర్చుకోండి. ప్రభు వైపు చూడండి, అతి కృప దేవుడు మనకి దయచేస్తా. ప్రార్థన చేస్తున్నాం. సిలువ ఎందుకు వ్యర్థమైపోతుందంటే, సిలువ ఎందుకు వ్యర్థమైపోతుందంటే నీ కోసం ఆయన చనిపోయిన విషయాన్ని మర్చిపోయింది. నీ కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టిన విషయాన్ని, నీ పాపము నా పాపముల కొరకు చనిపోయిన విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు ప్రభు దగ్గరికి రా, బిడ్డ యేసయ్యా నువ్వు నా కోసం చనిపోయావయ్యా, నీకు వందన. నా పాపములను పరీక్షమయ్యా, నీకు వందన. నా శాపములను పరీక్షమయ్యా, నీకు వందన. ఈ భూమి మీద ఆ స్వార్థలో ఈశ్వర శివులు నడిచిన స్వార్థలో శక్తి ఉంది, పరిశుద్ధాత్మ ఎందరి శక్తి కూడా ఉంది. రా ప్రభు దగ్గరికి రా. ప్రభువా ఈ విషయంలో నా కొరకు నువ్వు సిలువ అయిపోయావు, నీకు వందన. నా కొరకు సిలువలో నువ్వు ప్రాణం పెట్టావు, నీకు వందన. నా కొరకు ఈ శరీరాన్ని నిలబడుతుంటే నువ్వు నమ్ముతున్నావు. ఈ స్వార్థలో శక్తి ఉంది, ఈ స్వార్థలో పరిశుద్ధాత్మ ఎందరి శక్తి కూడా ఉంది. నమ్మండి. ప్రభువా నా పాపముల కొరకు చనిపోయావు, నా యొక్క శాపముల కొరకు చనిపోయావు, నా మీద ప్రతి పాపము నుండి నన్ను విడిపించి నన్ను శుద్ధుడిగా చేయాలి. రెండోది, తండ్రితో మనకు సమాధానపరచడానికి వచ్చాడు. ఆయన శరీరము మరణిస్తున్న సమయంలో మన మీద జీవం పోయబడింది, మన మీద సమాధానం పోయబడింది. రెండు
అదేంటంటే జీవము, ఆయన సమాధానం ఇచ్చాడు, తండ్రితో సమాధానం ఇచ్చాడు. ఆయన పేరు సమాధానకర్త. నీ మీద నాశనాన్ని తొలగించి, నీ మీద ఉగ్రతను తొలగించి, నీ మీద శాపాన్ని తొలగించి నీకు ఉచితముగా రక్షణ అనుగ్రహించిన మహిమ గల దేవుడు. పొరుగు వారిని ప్రేమించిన, పొరుగు వారి కొరకు ప్రార్థించాడు. పరిశుద్ధాత్మను మనకి కృపనిచ్చి నడిపించి తన కృపతో నింపునుగాక. ప్రేమ నిలుచుకోవడానికి